మా మమ్మీకి అస్సలకి ఇవ్వబుద్ధి అవ్వట్లేదు, ఎందుకంటే వేసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓనీ వేసుకున్నప్పుడు ఇక్కడ వీ నెక్ ఉంది కదా, ఒక సైడ్ మనం కవర్ చేస్తాం కాబట్టి అదేదో ఒకటే సైడ్ బార్డర్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక సైడ్ బార్డర్ కనిపించదు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఈ హాఫ్ శారీలో హైలైట్ ఏంటిదంటే ఓనీ అండ్ లంగా. ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలుకి. మా మమ్మీకి మనసు ఒప్పట్లేదు ఇది ఇవ్వాలి అని అంటే. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel. ఈ రోజు నాతో పాటు సర్లక్క అండ్ మమ్మీ ఉంది, జాను శ్రీజు ఇద్దరు బయటికి వెళ్ళారు. ఈ రోజు ఫస్ట్ టైం డిఫరెంట్ వీడియో చేయబోతున్నాను. ఈ రోజు దాకా నా ఛానల్లో అట్లాంటి వీడియో ఎప్పుడు చేయలేదు, అంత ధైర్యం కూడా చేయలేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ నెగటివిటీ ఇన్ మై లైఫ్. సో బేసిక్గా ఇది గివ్ అవే వీడియో. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో అండ్ ఈవెన్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా పర్సనల్గా డిఎం చేయడము, పాసిబుల్ అయితే నీ డ్రెస్ పంపియండి, లేదంటే కొనుక్కుంటాము ఎంతనో చెప్పండి అని. నేను వేసుకున్నది మళ్ళీ పైసలకి ఎట్లా అమ్ముతా చెప్పండి. సో అందుకోసం ఐ డిసైడెడ్, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ఒక గివ్ అవే ప్రాపర్ వీడియో చేస్తే అందరికీ ఆపర్చునిటీ దొరుకుతుంది కదా, వేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఉంటా. ఇప్పుడే కూర్చొని డిసైడ్ అవుతున్నా ఏమేమి హాఫ్ శారీస్ ఇవ్వాలని. ఒకసారి బీరువా ఓపెన్ చేసిన తర్వాత మనసు ఒప్పట్లేదు ఇవ్వాలి అంటే, బట్ అవన్నీ లోపల పెట్టుకొని కూడా వేస్ట్ అయిపోతాయి. ఇస్తే అట్లీస్ట్ ఎవరైనా వేసుకొని మనం ఒకసారి తలుచుకుంటారు కదా. నావన్నీ అవుట్ఫిట్స్ కుట్టే మనిషి ఇక్కడనే ఉంది, తిన డీటెయిల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, కాంటాక్ట్ నెంబర్, షాప్ నేమ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. మీకు ఎవరికైనా కుట్టించుకునే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ తనకి కాంటాక్ట్ అవ్వండి, నాకు కాదు, బికాజ్ నాకు ఆల్రెడీ వేరే డిఎమ్స్ వస్తాయి అండ్ తనవి కూడా నేనే రెస్పాండ్ అవ్వాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో ఫర్ వన్స్ అండ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ ఇస్తా. ఇప్పుడు క్విక్గా 4 గివ్ అవే అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను. ది మోస్ట్ లవ్డ్ వన్, అండ్ డోంట్ వరీ ఈ వరకే ఆగిపోదు, ఎవ్రీ మంత్ ఒక గివ్ అవే ఉంటుంది. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి 1 వీక్ వరకు ఆగుతాను. 1 వీక్ తర్వాత నేను గివ్ అవే ఫైనలైజ్ చేస్తా ఎవరు విన్నర్స్ అనేది. సో నేను ఫస్ట్ అయితే ఆ 4 అవుట్ఫిట్స్ వేసుకొని చూపిస్తా ఎలా ఉంది, ఆ కండిషన్ ఏంటిది, ఎన్నిసార్లు వేసుకున్నాను ఒక్కొక్క అవుట్ఫిట్ అనేది కూడా చెప్తాను, సో దట్ యుల్ హ్యావ్ క్లారిటీ. అండ్ అది కాకుండా జస్ట్ సీ మై పర్సనాలిటీ. మీకు ఒకవేళ ఆ సైజ్ వస్తుంది అంటే డిఎం చేయండి, లేదు అంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అనవసరంగా మీకు పట్టకుండా మీరు దాన్ని తెప్పించుకొని వేస్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ ఫిట్ అయ్యే వాళ్ళకి, నా సైజ్లో ఉన్న వాళ్ళకైతే అట్లీస్ట్ అది యూజ్ అవుతుంది అని ఒక ఇంటెన్షన్. మీ ఇద్దరిలో ఈరోజు నాకు వీడియో ఎవరు తీయనీకి హెల్ప్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ తీస్తా అనింది, సర్లక్క వచ్చేసరికి సర్లక్క. సో ఎవరైతే నాకు కుట్టిందో తనే ఈరోజు తీయబోతుంది. తిని దాని తర్వాత ఐ స్టార్ట్. అండ్ ఈరోజు మాకు సర్లక్కని స్పెషల్స్ చేసుకొని తీసుకొచ్చింది. ఎందుకు చెప్పాలి, అంత సీన్ లేదు సరేనా. ఈరోజు మాకు నాకు బెండకాయ నచ్చదు బై ద వే. నేను మమ్మీ ఇద్దరమే ఉన్నాం. మమ్మీ కార్తీక మాసం అందుకోసం సండే తినదు, నేనేమో సండే నార్మల్గా తినను కాబట్టి తినను. సో మమ్మీ ఏం చేయాలి అంటే ఏదో ఒకటి చెయ్యని చెప్పిన, బట్ దాంట్లో కూడా మాకు అర్థం కాకపోయేసరికి సర్లక్క కిందికి పోయింది, తీసుకొని వచ్చింది వేడివేడిగా, తినేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ ఇది హాఫ్ సారీ, కంప్లీట్ గ్రీన్ కలర్. ఇది జార్జెట్ క్లాత్ మెటీరియల్. సో బ్లౌజ్ ఎట్లుంది, ఓనీ ఎలా ఉంది, అండ్ కింద లంగా ఎలా ఉంది అన్ని చూపిస్తా. ఇది మా మమ్మీకి అస్సలకి ఇవ్వబుద్ధి అవ్వట్లేదు, ఎందుకంటే వేసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. స్పెషలీ దీనికి వేసిన లేస్ వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట. సరే ఫోటోషూట్కి వేసినాను, ఒకసారి ఫంక్షన్ ఉంటే వేసినాను, అంతకు మించి ఇంకా అస్సలకి వేయలేదు. సో ఇది ఓనీ కంప్లీట్గా 2.5 meters ఉంటుంది. ఇది హై నెక్ అంట, ఇప్పుడు వేసుకొని చూపిస్తే మీకు అర్థం అయిపోతుంది. అండ్ హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టించుకున్నాను. మోస్ట్లీ అన్ని అవుట్ఫిట్స్వి నా హ్యాండ్స్ హాఫ్ లెంత్ వరకు ఉంటుంది, నీస్ కాదు ఎల్బోస్ దాకా ఉంటాయి. సారీ మర్చిపోయాను, స్కూల్కి కాలేజ్కి పోవట్లేదు కదా, సో ఎల్బో దాకా ఉంటాయి. షార్ట్ చాలా తక్కువ నేను వేసేది. సో క్విక్గా అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ హాఫ్ శారీ ఇది నాకు నచ్చిన ది మోస్ట్ ఫేవరెట్ వన్. ఇది ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో, ఎక్కువ తయారు అవ్వాల్సిన అవసరమే లేదు, జస్ట్ కమ్మలు పెట్టుకున్నాను, గాజులు కూడా వేసుకోలేదు, అంతే సింపుల్గా.
ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో ఈ అవుట్ఫిట్ మొత్తము. సో మొత్తం ఒకసారి చూసేయండి. వచ్చి బ్లాక్ కలర్. ఇది నాకు ఫస్ట్ టైం అసలుకి బ్లాక్ కలర్ లో ఎలాంటి హాఫ్ శారీ లేదు అని ఇది శారీ కొనుక్కున్నాను నేను. ఇది ఒక్కటి దుప్పట్టా మాత్రం బయట నుంచి కొనుక్కున్నాను. అండ్ దీనికి లేస్ కూడా సపరేట్ గా వేయించుకున్నాను. ఇది చూపిస్తా ఫస్ట్. ఇలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ చూపించేద్దాం. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోనే బ్లౌజ్ కుట్టించుకున్నాము. మోస్ట్లీ నేను అన్ని డీప్ బ్లౌజెస్ వేస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మందికి నచ్చదు. సో అది మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. వెనకాల ఇంకా డీప్ ఉంటుంది, ముందు డీప్ ఉంటుంది, వెనకాల డీప్ ఉంటుంది. మా ఏజ్ అమ్మాయిలు కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు మినిమం ఇంత పెట్టుకుంటారు. బట్ స్టిల్ ఇది చాలా మందికి డీప్ అనిపిస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అండ్ సేమ్ నాకు ఇంత లెంత్ సెట్ అవుతుంది, ఎందుకో తెలియదు. సో అన్నిటికీ ఇదే లెంత్. ఇప్పుడు మనం లంగా చూద్దాం. బ్లాక్ ప్రిటీ, నైస్ కదా. ఇప్పుడు నేను పంపించే ప్రతి ఒక్క దాంట్లో ఒక్క క్యాన్ గుట్టించేసుకుంటే మీకు ప్రతి ఒక్క హాఫ్ శారీకి వస్తుంది. సో ఐ థింక్ అక్క ఒక క్యాన్ కి ఎంత పడుతుంది మనకి కుట్టియనికి? అంత మెటీరియల్ కుట్టించి అంత చేస్తే ఎంత పడుతుంది? ఒకటి అరౌండ్ 600 లో మీకు క్యాన్ వస్తుంది. అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హాఫ్ శారీస్ ఇలా వేసుకున్నప్పుడు. జస్ట్ ఐ షో ఇట్ టు యూ. సో ఇలా క్యాన్ కింద ఉంటుంది, మనకి బాగా లుక్ ఇస్తుంది అనమాట. లేదంటే ఇలా జస్ట్ స్ట్రైట్ గా పడిపోతుంది, అంత లుక్ ఉండదు. సో ఇప్పుడు బ్లాక్ కలర్ వేసుకొని చూపిస్తా. ఇది నేను కుట్టించుకొని ఆల్మోస్ట్ ఒక 2 years పైనే అవుతుంది. బట్ మొత్తం ఓవరాల్ గా కలిపి నేను 3 times వేసుకున్నాను, అంతకు మించి ఎక్కువ వేసుకోలేదు. బై ద వే నేను చూపించే ప్రతి ఒక్క అవుట్ఫిట్ ఎంటైర్ డే వేసుకొని మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ వేసుకుంటే 1 hour 2 hours మ్యాక్స్, అంతకు మించి ఏ డ్రెస్ అయినా అంతకు మించి ఎక్కువ వేయలేదు. ఓకే, థర్డ్ అవుట్ఫిట్ వచ్చి పర్పుల్ కలర్ ఆర్గెన్జా క్లాత్ మొత్తం. ఇది ఒకవేళ మీరు మేనేజ్ చెయ్యగలుగుతాము అని అనుకుంటేనే ప్లీజ్ దీని గురించి కామెంట్ చేయండి, లేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇలా పడిపోతూనే ఉంటుంది, దీన్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్, జస్ట్ ఓనీ అండ్ బ్లౌజ్ కి మాత్రం లేస్ వేయించినాను. సో క్విక్ గా చూపించేస్తా. ఫస్ట్ అయితే 2.5 meters ఓనీ. బై ద వే ఇక్కడ ఎలాంటి డ్యామేజెస్ లేవు, డ్యామేజెస్ ఉన్నాయి నేను అస్సలుకే ఇయ్యను మీకు, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది ఓనీ. బ్లౌజ్ చూపించేస్తాను. ఐ రియలీ లైక్ దిస్ లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్గా ఉన్నా బాగా క్లాసీ లుక్ ఇస్తుంది. నీ బ్లౌజ్కి వీనెక్ ఇప్పించిన, డీపే ఉంటుంది, సో బీ కేర్ఫుల్. వెనకాల నార్మల్ అన్ని బ్లౌజ్లకి ఏదైతే షేప్ ఉందో దీనికి కూడా అదే. దీనికి డోరీలు గుట్టియలేదు, ఏపీయలేదు. మళ్ళీ నా తెలుగుని మిస్టేక్స్ వెతుకులాడుతూ ఉంటారు, కావాలని మాట్లాడా, అది అలానే వస్తుంది. హ్యాండ్స్ అన్నీ ఒకటే లెంత్, దీనికి ఒక్కదానికి వేయించినాను నేను. ఎందుకు అంటే మనము ఓనీ వేసుకున్నప్పుడు ఇక్కడ వీనెక్ ఉంది కదా, ఒక సైడ్ మనం కవర్ చేస్తాం కాబట్టి అదేదో ఒకటే సైడ్ బార్డర్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక సైడ్ బార్డర్ కనిపించదు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది బ్లౌజ్. లోపల నేను ప్యాడ్స్ ఇచ్చినాను, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. లంగా చూద్దాము. ఇది కొంచెం నాకన్నా కొంచెం ఎక్స్ట్రా సైజ్ ఉన్న వాళ్ళకి కూడా పడుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి. కొంచెమే, మళ్ళీ ఎక్కువ చేంజ్ ఏం లేదు. సో ఇది మొత్తం ప్లెయిన్గా, కింద మాత్రం వైర్ పీకో చేపించినాము. ఎందుకంటే కొన్ని హాఫ్ శారీస్కి బార్డర్ వేపిస్తే బాగుంటుంది, కొన్ని దానికి వైర్ పీకో చేపిస్తే బాగుంటుంది. స్పెషల్గా అంబ్రెలా కట్ ఇచ్చినప్పుడు వైర్ పీకో చేపిస్తే ఇలా మంచిగా వేవీ లేయర్ లాగా వస్తుంది. అండ్ లెట్ మీ షో యూ వన్ మోర్ థింగ్. నా అన్ని హాఫ్ శారీస్కి మోస్ట్లీ ఇలా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఉంటుంది.
మళ్ళా మీరు చినిగిపోతే కుట్టించినారు అని అనుకుంటారు. బట్ ఇది అనార్కలి కట్ కాబట్టి మనకి ఆ వేవ్ అనేది సరిపోవాలి. ఎక్కడైతే సరిపోదో దాన్ని ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా కుడతాము. సో డోంట్ థింక్ చినిగిపోతేనో ఏమన్నా అయితేనే కుట్టించినామని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇది ఒక స్టైల్. అండ్ మోస్ట్లీ నా అన్ని హాఫ్ శారీస్ అలానే ఉంటాయి. రెగ్యులర్ గా కుట్టించుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయిపోతుంది నేను ఏం చెప్తున్నా అనేది. సో నేను క్విక్ గా ఇది వేసుకొని చూపించేస్తా. Outfit, the fourth one, Narayana paid to whatever it is called in the so whatever it is నాకు అది తెలియదు. ఇది ఆ చున్నీ, బ్లౌజ్ అండ్ లంగా. సో ఇది ఇమిటేషన్ పట్టు శారీ. ఇది మమ్మీ నా కోసం తీసుకొచ్చింది ఒక ఫంక్షన్ కి, అండ్ అదొక్క ఫంక్షన్ కే వేసుకున్నా. దాని తర్వాత అస్సలుకి వేసుకోలేదు, అస్సలుకి వేసుకోలేదు. అండ్ దాని తర్వాత డ్రై క్లీనింగ్కి ఇచ్చిండే, అండ్ దెన్ అలానే ఉంది. సో ఫస్ట్ అయితే ఓని చూద్దాము. దీనికి ఈ కలరే సెట్ అవుతుంది అని తీసుకున్నా. బ్యూటిఫుల్ గ్రీన్ ఇది కదా, అస్సలుకి మెటీరియల్ ఇంత కూడా ఖరాబ్ కాలేదు. ఒకటేసారి వేసుకుంటే ఎక్కడి నుంచి ఖరాబ్ అవుతుంది. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ వేసుకున్న తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది. కొంచెం ఇది పైకే ఉంది బ్లౌజ్, వెనకాల మాత్రం డీప్ గా ఉంది. డోరీస్ పెట్టించినాను. హ్యాండ్స్ ముందు చెప్పినట్టు సేమ్ లెంత్ ఐ విల్ మెయింటైన్. మొత్తం ఈ హాఫ్ శారీలో హైలైట్ ఏంటిదంటే హోనీ అండ్ లంగా. ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలుకి. మా మమ్మీకి మనసు ఒప్పట్లేదు ఇది ఇవ్వాలి అని అంటే, బట్ అగైన్ ఐ విల్ రిపీట్, ఐ లవ్ యూ గైస్. ఇది చాలా పెద్దగా కొట్టింది, అంటే నా సైజ్ కాదు, జాను సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది ఇది. సో ఒకవేళ మీకు పడుతుంది అండ్ మీరు ఒకవేళ కావాలంటే దీని మీద వేరే బ్లౌజ్ కుట్టించుకుంటాము మాకు ఇవ్వండి అన్నా కూడా ఐఎమ్ ఓకే విత్ ఇట్. సో ఇది క్విక్ గా చేంజ్ చేసుకొని వచ్చి చూపిస్తా. ఓకే, ఇది నా ఫైనల్ అవుట్ఫిట్. ఐఎమ్ సో టైర్డ్. నాకు తిరిగి 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 అవుట్ఫిట్స్ కి చక్కర్ వస్తుంది. సో ఏం రూల్స్ ఫాలో అయితే మీకు ఇది గివ్ అవే వస్తుంది అనేది చెప్తాను, అది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. 1, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ స్నాప్చాట్ మూడిట్లో ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ 1, ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చింది అండ్ నా వీడియోస్ ఎందుకు నచ్చుతాయి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఒకవేళ మీకు కానీ ఈ అవుట్ఫిట్స్ మీ సైజ్ కి పట్టవు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వస్తాయి అని అనుకుంటే, వాళ్ళకి ఒకవేళ నీడ్ ఉంది అని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేస్తే మేబీ వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా రావచ్చు, చెప్పలేము. నా త్రూ, మీ త్రూ ఇంకెవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఈ అవుట్ఫిట్ చెందాలి అని నేను అనుకుంటున్నా. అండ్ లాస్ట్ 1 ఏంటిది అంటే, మీరు 1 వీక్ ఆగాలి. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి 1 వీక్ వరకు నేను ఆగుతాను. 1 వీక్ తర్వాత ఎవరు ఆ విన్నరు అనేది నేను ఇంకొక వ్లాగ్, డైలీ వ్లాగ్స్ లో మెన్షన్ చేస్తాను, వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కటి. సో మీరు ఆ వీడియో చూసినప్పుడు మీ డీటెయిల్స్ నాకు కామెంట్ సెక్షన్ లో ఇచ్చిర్రు అనుకో, నేను మీకు పంపించేస్తాను. అండ్ 1 మోర్ థింగ్, ఇవన్నీ నేను ఎలా అయితే ఉన్నాయో అలానే పంపిస్తా. నాకు ఆయాసం వస్తుంది బై ద వే. అండ్ బ్లౌజ్ లో ఒకవేళ మీకు హ్యాండ్స్ ఇక్కడ షోల్డర్ దగ్గర లేదంటే టైట్ అవుతుంది అనుకుంటే, ఇది ఎక్స్ట్రా ఒక 2-3 స్టిచెస్ ఇచ్చినాము. సో దాన్ని మీరు జస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. టైట్ అవుతుందంటే కాస్త మీరు ఆల్టరేషన్ చేయించేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, అంతకు మించి ఏమీ లేదు. సో ఐ హోప్ మీకు ఈ 4 అవుట్ఫిట్స్ నచ్చినాయి అని అనుకుంటున్నా. అన్ని అవుట్ఫిట్స్ సూపర్ సూపర్ క్రేజీ వన్స్. ఏది నేను పడేయాలి అని అనుకొని మాత్రం ఇవ్వట్లేదు, సత్యం కరెంట్ కూడా పోయింది. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్
బాయ్ బాయ్. అండ్ ఐ థాట్ ఆఫ్ సేయింగ్ వన్ థింగ్. నేను ఏమనుకున్నా అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒక్క వాళ్ళకి, యూట్యూబ్ ఫాలోవర్స్ కి 2 అండ్ స్నాప్చాట్ ఫాలోవర్ కి 1. సో సీ యూ గైస్. ఈ వీడియో అప్లోడ్ అయిన 1 వీక్ కి లక్కీ విన్నర్ ఎవరు అనేది చెప్పేస్తా.